అది ఒక దురదృష్టకరమైన రోజు. పూలాజీ కుటుంబం పొలం పనుల్లో ఉండగా విధి ఊర్లో మంటలు రేపిండి. తిరిగి వచ్చేసరికి ఇల్లు కాదు, జీవితమే భస్మమైంది. కొత్త ఇల్లు కట్టుకున్నాడు. కాని విధి ఇక్కడితో ఆగలేదు. 2 నెలలకే భార్యను కోల్పోయాడు. ఆ వెంటనే తమ్ముడు చంపక్ కూడా పరమపదించాడు. తన చేతులతోనే అమ్మానాన్నలకు, భార్యకు చికినిప్పండించాననే ఆలోచన పూలాజీ మనసును చీల్చేసింది. కొన్ని బాధలకు మాటలు ఉండవు. లోకంతో సంబంధం తెంచుకుని మౌనమే అతని మాట అయింది. పశువులు లేకుండానే ఖాళీ బండిని తీసుకువచ్చేవాడు. జనం నవ్వుకున్నారు. కాని ఆ నవ్వుల వెనక ఉన్న వేదనను ఎవరూ చూడలేదు. ఆ రాత్రి అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా పూలాజీ చీకటిలో అడవివైపు నడిచాడు. ఆ ప్రయాణం విరక్తికి కాదు, వెలుగుకు.